నువ్వే నీళ్ళు. అమ్మయ్యా నీలాంబరి వచ్చేసిందిరా. ఇక్కడికి ఎందుకు వచ్చారు? కేటల మీద మంటలు లాగి నీళ్ళు, అందుకే వచ్చేసాను. ఏడ్చినట్టుంది. గదిలో కనిపించకపోయేసరికి కంగారుగా ఇల్లంతా వెతుకుతూ వచ్చాను. నా అనుమానమే నిజమైంది. పదండి వెళ్దాం. నీళ్ళు 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 నీళ్ళు. ఒకే ఒక లీటర్ పితికేసి వచ్చేస్తానా? రేపు పొద్దునొచ్చి పెట్టుకోండి. పదండి. నీళ్ళు మాడి నీళ్ళు. చెత్తరా కొడుకు. అమ్మా అమ్మా ఊరి నాయన, ఒక్క నిమిషం నీలాంబరి రావడం ఆలస్యం అయితే ఇద్దరం కాతం గారి తమ్ముడు అవతారంలో మారిపోయేవాళ్ళవరా. అవును బావా. రే అమ్మా మాట్లాడుకుంది చాలు, ఇంకా గేదెల్ని తీసుకుని వెళ్ళిపోండి. అలాగేనమ్మా రారా. తీసుకెళ్ళు. చిట్టెమ్మా, నా కొడుకుతో ఈ పని ఎలా చేయిస్తావో నేను చూస్తాను. ఏటమ్మా, గేదెలు కనిపించట్లేదా? గేదెలు కనపడకపోవడం ఏంటి? సరిగ్గా చూసినావా? ఏంటి, ఒక్క గేదె కూడా లేదా? అయ్యో, పద చూద్దాం పద. ఏంటి నన్ను ఒక్క గేదె కూడా లేదు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఒకవేళ కుక్కలేమన్నా వచ్చి భయపడి తాళ్ళు తెంచుకున్నాయేమో. అదే జరిగితే ఏదో ఒక్క గేదె పోతుంది నాన్న. ఉన్న అన్ని గేదెలు ఎట్ట పోతాయి? అవును చిట్టమ్మా, నువ్వు అన్నది 100% కరెక్ట్. పైగా తాళ్ళు తెంచుకుంటే తెగిపోయిన సగం తాడు అక్కడే ఉండాలి. కానీ అక్కడ ఏ తాళ్ళు లేవంటే ఎవరో వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. అంటే నా గేదెల్ని దొంగతనం చేశారా? అయ్యో భగవంతుడా, ఆ రోజు మా అన్న అమ్మేస్తానంటే కూడా బలవంతంగా అమ్మనీయకుండా ఆపాను. వాటి మీద కాసంత డబ్బులు వస్తే మా నాన్నకి కంట ఆపరేషన్ చేయించొచ్చు కదా అని ఆశపడ్డాను. ఆ గేదెల మీద చేసిన అప్పు తీరక ఉందే, వాటిని పోగొట్టేశావా స్వామి? ఇప్పుడు నాన్నకి కంట ఆపరేషన్ ఎట్టా చేయించాలి? ఊరుకొచ్చిట్టమ్మా, ఎందుకు బాధపడతావు? పద, పోలీస్ కేసు పెడదాం. అసలు దొంగని ఆ పోలీసులే తెలుస్తారు. వెళ్దాం పద.
ఏంటి చిట్టమ్మ ఏడుస్తున్నావు? ఓ, మీ గేదెలన్నీ పోయాయా? అలా అనకమ్మా, పాపం. ఎంత కాదనుకున్నా మన చిట్టమ్మ ఆ గేదెల్ని తోబుట్టుల్లా పెంచింది. చిచి, అలా అనకూడదమ్మా. గేదెల్ని తోబుట్టువుల్లా పెంచిందంటే మన చిట్టమ్మని కూడా గేదె అనుకుంటారు. అసలు మా ఇంట్లో గేదెలు పోయిన విషయం మీకెలా తెలిసింది? అనవసరంగా నోరు జారాని. మాట్లాడు వీటి కాంతమత్త. మా గేదెలు పోయిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది. అట్టాంటిది ఎక్కడ ఉన్న మీకు మాకంటే ముందుగా ఎట్ట తెలిసింది? అంటే మాకు కూడా ఇక్కడికొచ్చాక మీ మాటలు విన్నాకే తెలిసింది. అవునవును, మేము వచ్చేటప్పటికి నువ్వేడుస్తూనే ఉన్నావు. ఆ ఏడుపుని బట్టి మాకు అర్థమైంది మీ గేదెలు పోయాయని. అందుకనే మా అమ్మ అలా అంది. అవును సిట్టే, మీ అమ్మ చెప్పినట్టు మన గేదెలు పోవటానికి వీళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు కుటుంబరావు అన్నయ్య? ఇంట్లో ఇంతమంది ఉండి మీ గేదెల్ని మీరు కాపాడుకోలేకపోవడం ఏంటి? అవి పోవడానికి మేము కారణమని చెప్పడం ఏంటి? వింటున్నాను కదా అని ఎదవల్ని చేయాలని చూస్తున్నారా? అవునానా? ఇన్ని సంవత్సరాల నుంచి పాలాపరం చేస్తున్నాను. ఏ రోజైనా చిన్న దూడైనా పోయిందా? నేను ఇలా అత్తారింటికి పోయానో లేదో ఉన్న గేదెలన్నీ పోగొడిచారు. ఇప్పుడు నా పెళ్ళానికి ఏం సమాధానం చెప్తారు? అమ్మా చిట్టమ్మ గారు, ఆ రోజు నా మొగుడు గేదెలన్నీ అమ్ముతానంటే వద్దు దేవుడు అని వాటన్నిటినీ మీరే కొనేసుకున్నారు. నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకుంటున్నట్టు డాక్యుమెంట్స్ కూడా రాసిచ్చారు. అంటే మీరు నాకు 2 లక్షలు అప్పు అన్నమాట. గేదెల్ని అమ్ముతున్నాం, మీరు కొనుక్కుంటున్నారా లేదా? నేనే కొనుక్కుంటాను. 2 నెలల్లో ఈ 2 లక్షలు వడ్డీతో సహా ఇస్తానని ఈ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టు. ఇన్నాళ్ళు గేదెలున్నాయి కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా అప్పు తీరుస్తావన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఉన్న అన్ని గేదెల్ని పోగొట్టుకుని నెత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చున్నారు. చేసే ఆ స్వీట్ల వ్యాపారం మీద 2 లక్షల రూపాయల అప్పు తీర్చలేరు కాబట్టి ఇప్పుడు మాకు మిగిలింది అప్పు వసూలు చేయడమే. అంటే అప్పు కోసం మా ఇంటిని లాగేసుకుంటారా? చిచి, అంత ఏదో పని నేనెందుకు చేస్తానమ్మా? ఆ గేదెల కోసం నువ్వు చేసిన అప్పుకి బదులు మీ స్వీట్ షాప్ లాగేసుకుంటా. ఏంటి? నా స్వీట్ షాప్ లాగేసుకుంటారా? అమ్మా, ఇది అన్యాయం అమ్మా. ఒక్క 1 నెల రోజులు టైం ఇవ్వు. ఆ 2 లక్షలు నేను తెచ్చిస్తాను. నాన్న రవిచంద్ర, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు నాన్న. నేను స్వీట్ షాప్ తీసుకుంటానన్నాను కానీ తిరిగి ఇవ్వనన్నానా? ఏ క్షణమైతే చిట్టమ్మ మా 2 లక్షల అప్పు తీరుస్తుందో ఆ క్షణం నుంచి
ఆ స్వీట్ షాప్ తనదే. నీలు, అమ్మా ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి ఆ స్వీట్ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకో. అలాగే అమ్మా. పదండి. అమ్మా అమ్మా రేయ్, భాస్కరం, రేయ్. రేయ్, భాస్కరం. అమ్మ నీలాంబరే, అమ్మ నీలాంబరే, ఏంటమ్మా ఏడ్చేస్తున్నావ్? అమ్మా వదిన 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 వద్దొదిన. వద్దమ్మా, అమ్మా, నా మాటినమ్మా, వద్దమ్మా. నీలో అక్క వదిన వదిన ఆపే. నీలో నువ్వు రాసొచ్చిన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు నాకు 2 లక్షలు అప్పున్నావు. అందుకు హామీగా ఉన్న గేదెల్ని పోగొట్టావు. కాబట్టి ఆ 2 లక్షలకి బదులుగా నీ స్వీట్ షాప్ ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. అక్క అటు గేదెలు పోగొట్టుకొని ఇటు స్వీట్ షాప్ పోగొట్టుకుంటే ఈ కుటుంబం ఎలా బతుకుతుంది? అది నాకు అనవసరం రా. అంతగా నీకు నీ పెళ్ళాం మీద ప్రేమ ఉంటే ఆ గేదెల్ని నువ్వు తెచ్చివ్వు, లేదా మీ ఆవిడ గారు చేసిన అప్పు నువ్వు తీర్చు. తీరుస్తాను. నాకు 2 రోజులు టైం ఇవ్వు, తీరుస్తాను. రవి, పైలట్ గా జాబ్ చేసినప్పుడు వచ్చిన సంపాదనంతా నాకే ఇచ్చావు. నీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అలా అని అమ్మడానికి నీ పేరు మీద ఆస్తులు లేవు. మరి నీ భార్య చేసిన అప్పుని ఎలా తీరుస్తావు? ఇంకెలా తీరుస్తాడమ్మా? ఏ ఫ్రెండ్ కాళ్ళో పట్టుకుని అప్పు తెచ్చుకుంటాడు. ఏమక్కర్లేదు. నా కోసం నా మొగుడు ఎవరి కాళ్ళు అట్టుకోకర్లేదు. ఇప్పుడు మీకేంటి? ఇప్పుడేంటి? ఈ స్వీట్ షాప్ కావాలి అంతే కదా? తీసుకో తీసుకో. అమ్మ సిట్టే ఆవేశపడి స్వీట్ షాప్ ఇచ్చేస్తే మన కుటుంబం బతికేదట్టగమ్మా. అమ్మ నీలాంబరే, ఒక్క 2 రోజులు గడువు అమ్మా. ఏ అప్పు సప్పు చేసి అట్టుకొచ్చేస్తాం. అంతగా కుదరకపోతే అదిగో ఆ ఇల్లు తాకట్టెట్టేసి నీ అప్పు తీర్చేస్తాం తల్లి. కుదరదు. చూస్తావేంటి నీలు? షాప్ కి తాళవే. అలాగే అమ్మా, అమ్మా, వద్దమ్మా. ఆగచ్చని మాటినమ్మా. అయ్యో. నువ్వు షాప్ కి తాళాలు వేయాలనుకుంటే అంతేగాని ఇట సీట్లన్నీ బయటకేసి అందరి ముందు అవమానించాలని చూడుకో. హలో కోడలు పిల్ల, ఇప్పుడు ఈ స్వీట్ షాప్ మాది. ఆ స్వీట్లు విసురుకుంటాం, అవసరమైతే తలంబ్రాల్లాగా నెత్తి మీద పోసుకుంటాం. అడిగే హక్కు మీకు లేదు. అమ్మా చూడపోతే ఇదంతా మీరు కావాలని చేస్తున్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? అవునమ్మా, సడన్ గా గేదెలు మాయమవడం ఏంటి? మీరు వాటికి బదులు స్వీట్ షాప్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఏంటి? కావాలని స్వీట్లు బయటికి విసరడం ఏంటి? నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ కేసు పెడతాను. వాళ్ళు వచ్చి తేలుస్తారు దీనంతటికీ కారణం ఎవరో. అంటే కన్న తల్లి మీద కేసు పెడతావురా నువ్వు? తప్పేముంది కాంతమ్మత్త? తప్పు చేసిన దగ్గర వసూలు చేయడం కరెక్టే.
కానీ ఇట్ట అవమానించడం కరెక్ట్ కాదు. నిలబడే బయటికి రావే. అబ్బో తమరు పిలవగానే వచ్చేస్తారు మరి. అయితే నీ చెల్లెలు చేసిన అప్పు నువ్వు తీరుస్తావా? కావాలంటే నా మెడలో సెయిల్ తీసుకో. ఆహా, అవి మీ తాతగారు పెట్టారు మరి పుట్టుకున్న అప్పులు తీర్చడానికి. మా అమ్మ పెట్టిన నగల్ని నీ చెల్లెలు చేసిన అప్పు తీర్చడానికి నీకు సిగ్గుగా లేదా? ఏయ్, చూస్తావేంటి? అన్ని విసిరాయి. వదినా, ఆగు. వదినా. 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 నా మాట విను వదినా. వదినా, నీకు దండం పెడతాను వదినా. అమ్మా 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 వద్దమ్మా, అమ్మ మాటినమ్మా. నాకిప్పుడు మొత్తం అర్థమైంది కాంతమత్త. నా గేదెలు ఎందుకు పోయాయో, ఎవరు పోగొట్టారో అంత అర్థమైపోయింది. వదినా, కష్టపడి సీట్లు ఇసిరింది సాలు, వచ్చి తాళమే. లేదంటే మా ఆయనగారు చెప్పినట్టు ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయాల్సి వస్తుంది. ఏంటే బెదిరిస్తున్నావా? చెయ్యవే ఫోను. ఫోన్ చేస్తాను. ఏదో మాట వరుస కంటే నిజంగానే ఫోన్ చేస్తారేంటి? నీ కూతురు కనుక షాపులో నుంచి బయటికి రాకపోతే నా స్వీట్ షాప్ మొత్తం నాశనం చేస్తుందని పోలీసులకి కేసు పెట్టడం ఖాయం. వస్తే నిలంబరే, నా చెల్లెలు అసలే మొండితే అన్నంత పని చేసిందనుకో, పోయి జైల్లో చెప్పకూడదు తింటావు. ఆ తర్వాత నీ ఇష్టం. చేస్తా చేసుకోమను. నాకేమైనా భయమా? మా అమ్మ ఎవరో తెలుసా? కాకినాడ కార్పొరేటర్. నా భయమూ అదేనే. కార్పొరేటర్ కాంతమ్మే దగ్గరుండి మరి తన కూతురితో చిట్టమ్మ స్వీట్ షాప్ నాశనం చేయించిందని జనాలకి తెలిసిందంటే ఎమ్మెల్యే గారొచ్చి నాకు గడ్డి పెడతారు. విసిరినంత వరకు చాలు, నువ్వు బయటికి రా. చిచ్చి, మీరు మారు. నన్ను ఏడిపించిన ఎవరు బాగుపడలే. ఇంతకంటే అనుభవించే రోజు తొందరలోనే ఉంది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇంకెందుకు ఇక్కడ వెళ్ళం పదా. కోడలా, ఎలా ఉంది ఈ కాకినాడ కాంతమ్మ కొట్టిన దెబ్బ? అచ్చం నీ మొహంలా ఉంది. ఓ, అంత బాగుందన్నమాట. పరమ దరిద్రంగా ఉంది. కోపం వస్తుంది కదూ? నా పీక నొక్కి ఇక్కడే చంపేయాలన్నంత ఆవేశం వస్తుంది కదూ? నా కొడుకుతో అడ్డమైన పనులు చేయించినప్పుడు నాకు ఇంతే కోపం వచ్చింది. అందుకే నీ ఇంట్లో ఉన్న గేదెల్ని కొట్టేయించా, నీ స్వీట్ షాప్ కి తాళం వేయించా. ఇప్పుడు
ఇప్పుడు నా కొడుకుతో పాలెలా అమ్మిస్తావో స్వీట్స్ ఎలా చేయిస్తావో నేను చూస్తాను. హలో కాంతమ్మత్త, శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలని నీకుండే ఎదవ తెలివితేటలు నీకుంటే నీ నుంచి కాపాడుకోవడానికి మాకుండే తెలివితేటలు మాకు ఉంటాయి. అయినా ఎత్తెత్తి ఎంగిలాకలో కాలెట్టారని పోయి పోయి నువ్వు నాతోనే ఎట్టుకున్నావు. ఇప్పుడేటి గేదెల్ని పోగొట్టుకుంది, స్వీట్ షాప్ పోగొట్టుకుని ఇకపై నేనెట్టా బతుకుతాను, నీ కొడుకుతో ఎట్టా పని చేయిస్తానని అనుకుంటున్నావు కదూ? చూడు, రేపీ పాటికి నీ నోరు తెరుచుకుని ఉండేలా, నీ గుండె ఆగిపోయేలాగా నీ కొడుకుతో పని చేయించకపోతే నా పేరు మిఠాయి కొట్టు చిట్టమే కాదు. ఛా, నిజమా? హ, నా కొడుకుతో పని చేయించడం తర్వాత ముందు నువ్వు బతకడానికి పని ఎక్కడ దొరుకుతుందో అది చూడు.